నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. లోక్సభలో మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లును వ్యతిరేకించడాన్ని నిరసిస్తూ వరంగల్ జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో వరంగల్ చౌరస్తాలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బీజేపీ శ్రేణులు. భారత ప్రజాస్వామ్యంలో ఇదొక చీకటి రోజు. ప్రధాని నరేంద్ర మోడీ 33% రిజర్వేషన్లతో మహిళా నేతృత్వంతో అభివృద్ధి బాటలు వేస్తుంటే కాంగ్రెస్ మరియు ఇండి కూటమి కుట్రపూరితంగా దానికి అడ్డుకొని తమ మహిళా వ్యతిరేకతను బట్టబయలు చేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ దృష్టిలో మహిళలంటే కేవలం ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలు మాత్రమే. డీలిమిటేషన్ సాకుతో ఎక్కడ మహిళలు చట్టసభల్లోకి అడుగుపెట్టి బీజేపీకి క్రెడిట్ ఇస్తారో అన్న అక్కసుతో ఈ బిల్లు నిలిపివేయడం జరిగిందన్నారు. ముందుకెళ్తున్న దూసుకుపోతున్న వేళ ప్రజలందరి సంక్షేమం కోసం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మహిళా బిల్లును ప్రవేశపెడితే ఎన్డీ కూటమి అంతా కూడా కట్టగట్టుకొని అరబ్ దేశాలలో మహిళలను ఎంత చులకనగట్టుతారో ఆ దేశాల వలె మన దేశంలో కూడా ఉండబడే ప్రజలందరినీ కూడా మహిళలను సగభాగం కంటే ఎక్కువ ఉన్న మహిళలను రిజర్వేషన్లో రాకుండా చూడడం కోసం ప్రయత్నిస్తున్న తీరును భారతీయ జనతా పార్టీ పక్షాన ఖండిస్తున్నాం. ఈ అభివృద్ధి దిశకు తీసుకుపోయి ఈ రిజర్వేషన్ల ఆధారంగా మహిళలను పెంపొందించాలనే లక్ష్యాన్ని మోదీ గారు ప్రవేశపెట్టిన తీరును గర్విస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రజల సంక్షేమం కోసం పాలనా దక్షతలో కూడా భాగస్వాములు కావాలని చెప్పి లక్ష్యాన్ని నిర్దేశిస్తే వికసిత్ భారత్ మహిళలతోనే సాధ్యమవుతుందని చట్టసభలో మహిళలకు అవకాశం కల్పించడానికి 33% రిజర్వేషన్ మార్కులు కల్పిస్తుంటే మా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ఆ బిల్లును అడ్డుకున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్, ఇండి గవర్నమెంట్ అని. ఓన్లీ చట్టసభలు అనేది సోనియా గాంధీకి, ప్రియాంక గాంధీకి వీళ్ళకే వర్తిస్తుందా? 70 కోట్ల మహిళల గౌరవాన్ని, ఆత్మాభిమాన్ని వాళ్ళు కాలరాజు చేస్తారు. సో ఇలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు ఎన్నో రాజ్యాలు కూలిపోయినాయి మహిళలతో పెట్టుకుంటే. నెక్స్ట్ కూడా ఈ దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం ఖచ్చితంగా కూలిపోతుంది. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో మా మహిళా శక్తి ఏందో నిరూపిస్తాం. 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా మహిళలందరినీ చట్టసభల్లోకి తీసుకుపోవాలి, 33% రిజర్వేషన్ ఇవ్వాలనే లక్ష్యంతో ఇలా పనిచేస్తుంటే ఇండి కూటమి కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం అందరూ కలిసి మహిళల్ని ముందడికి రానియకుండా చేసే చర్యలందరినీ ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా మహిళా మనులందరూ గుర్తిస్తున్నారు. ఇదంతా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని పొందబెట్టే ప్రయత్నం చేస్తారు. మహిళా శక్తి అంతా కూర్చొని ఇప్పుడు 2028లో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా తెలంగాణలో జెండా ఎగరవేయడం ఖాయం. ఈ వ్యతిరేక విధానాన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. ఖచ్చితంగా మరొకసారి మోడీ గారు ఈ బిల్లును ప్రవేశపెడతారు. ఖచ్చితంగా చట్టసభల్లోకి మహిళల్ని స్వాగతిస్తున్నామని సందర్భంగా తెలియజేస్తూ, ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, టీఆర్ఎస్ నాయకులారా, గత 5 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా మీరేమి మహిళలకు ఏమి చేయలేదు, ఇక ముందు కూడా ఏం చేయరని ఈ మహిళా లోకం అంతా నమ్ముతుంది. ఖచ్చితంగా 2028లో కాంగ్రెస్ పార్టీ పొందబెట్టబోతున్నారు.